సరే ఇప్పుడు చాలా మంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు, జనాల్ని ఆకర్షిస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? జనాకర్షణ ఏదైనా ఆకర్షణ పొందాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు ఖచ్చితంగా మారాలండి. జనాకర్షణ పొందాలండి చేతి మంచి బట్టలు వేసుకుని అందరిని కనబడతా వస్తే జనాకర్షణ రాదు. అట్లా కాదు. నువ్వు ఆకర్షణ శక్తిని పొందాలంటే నీలో ఉన్న తెలివితేటలు ఏంది, నువ్వు ఎందుకు పుట్టావు, ఏంది పరిస్థితి అంటే నిన్ను గురించి నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. జనాకర్షణ పొందాలంటే అంటే తెలుసుకున్న తర్వాత వీలైనంత వరకు ప్రతిరోజు మైండ్ని పాజిటివ్గా చేసుకునేసి అప్పుడప్పుడు దాన ధర్మాలు చేయాలి. ఏందే దాన ధర్మాలు చాలా ఇంపార్టెంట్. మన సబ్జెక్ట్ రూలే అది. దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు అంటే మళ్ళీ పేదరికాన్ని పట్టుకొని ఆకర్షించకూడదు. పేదరికాన్ని ఆకర్షించే సినీ నటి సావిత్రిలా గోయిందో అనిపోతారు. మళ్ళీ అలా చేయకూడదు. ఏమి లేకుండా చేయడానికి కాదు మనం వచ్చింది. నేను బాగుండాలి, ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి, నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరు రావాలి. ఇప్పుడు నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరు రావాలి, నేను సహాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను అన్నట్టు ఒక మైండ్ ఫీల్ అవ్వాలి. అంటే ఆ ఫీలింగ్ నీలో కలగాలి, ఆ ఆలోచన నీలో పుట్టాలి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అంటే అందరూ బాగుంటే నీ మొహాన్ని చూసేవాళ్ళు ఎవరు? అందరూ బాగుంటే నీ మొహాన్ని ఎవరు చూస్తారా? చూడరు కదా. నేను బాగుండాలి, అందరూ నా సహాయం కోసం రావాలంటే అప్పుడు వస్తారు, అప్పుడు చూస్తారు. అందరు నిన్ను చూస్తారా లేదా? అంటే ఎనీ టైం ఇతరులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడు ఏం చేస్తున్నాడు, ఆ పక్కన టైం ఏం చేస్తున్నది, ఆ ఊర్లో ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రం ఏం జరుగుతున్నది, ఈ సీఎం ఏం చేసినాడు, ఈ మంత్రి ఏం చేసినాడు, ఇది కాదు ఆలోచన. నువ్వు మారు, నీ చుట్టూ మారుతుంది, నీ ఇల్లు మారుతుంది, నీ ఊరు మారుతుంది, ప్రపంచం స్టేట్ అయినా ఏదైనా మారిపోతుంది. నువ్వేం మారలా, జనాకర్షణ కావాలంటున్నావు. అట్లా కాదు, నువ్వు మారిపో అంటే ఏంది, ఉన్న అలవాట్లంతా పక్కన పెట్టి ఇప్పుడు ఎలా ఉన్నావో అన్నిటిని పక్కన పెట్టి ఒకటి కావాలంటే వదిలేయాలి. జనాకర్షణ కావాలనుకున్నావు కదా, జనాల్లో మంచి పేరు ప్రతిష్టలు కావాలనుకున్నావు కదా, పొందాలనుకున్నావు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకో. మీరు అడిగిన క్వశ్చన్కి నేనే ఆన్సర్. ఎందుకంటే నాది పల్లెటూరు. ఇప్పుడు కూడా బస్సు లేని ఒక జనరేషన్, ఈ జనరేషన్ లో కూడా బస్సు లేని ఊర్లో పుట్టినవాడిని ఉన్నాను. ఒకప్పట్లో ఉండింది, పోయింది. అప్పుడు ఆటోలు బైకులు అయిపోయి కలిగి బస్సులు జనాలు ఎక్కితే కదా. బస్సు లేని ఊరు పల్లెటూరు బల్లి. నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను 10 సంవత్సరాలు. ఇదేనా నా జీవితం అనుకున్నాను. కాదు అనుకున్నాను. ఇది కాదు. ఏడ్చాను. ఏడిస్తే ఏమొచ్చిందే, ఏడుపు వచ్చింది. దినం ఏడుపు వచ్చిందంటే 1 year ఏడ్చానంటే. చిన్న ఏడుపులు కాదు. మొన్న కూడా మా బామ్మతో ఒకటి గుర్తు చేశాను. నన్ను మీ నాన్న చనిపోయినప్పుడు మామ నువ్వు అడుగు లేకుండా ఏడ్చావునా మామ అని మొన్న గుర్తు చేశాను. దాన్ని ఎందుకు గుర్తు వచ్చిందో వాడికి తెలియదు, నన్ను గుర్తు చేశాడు. ఎందుకంటే నా బాధ ఎలా బతకాలని తెలియక ఏడ్చాను. కాబట్టి అలా ఏడుస్తుంటే ఇది కాదు అనుకున్నాను. నా ఆలోచన మార్చేశాను. ఒకటి కావాలంటే వదిలేశాను, పాత దాన్ని పక్కన పెట్టాను. ఎలాగైనా గుర్తింపు పొందాలి, 10 మందిలో గౌరవంగా జీవించాలి, 10 మంది సమాజం నన్ను చూడాలి. సమాజంలో ఎవరు ఈ బాబు అంటే ఎవరు? అప్పుడు ఓన్లీ నా అసలు పేరు శోభన్ బాబు. ఎన్ని వీడియోలు చెప్పాను. శోభన్ పీకేసి బాబు అని పెట్టారు స్కూల్లో. తర్వాత నా ఆలోచన పెద్ద పేరు కావాలని 9th క్లాస్లో స్టార్ట్ చేసింది. శోభన్ బాబు కాదు, ఆ పేరు కూడా కాదు, ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవాలనుకున్నాను. ఈ సబ్జెక్టులు అడుగు పెట్టాను. విశ్వమణి బాబు అని పేరును మార్చుకున్నాను. అర్థమైందా? మార్చుకున్నాను. అందరూ నన్ను చూడాలి, జనాలు నన్ను గుర్తించాలి. ఇప్పుడు జనాకర్షణ నేను పొందాను. ఎలా పొందాను? విశ్వమణి బాబు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. యూట్యూబ్ ఉన్నంత దూరం అంతా తెలిసిపోయింది. తెలిసిందే లేదా? ఎలా పొందాను? నేను ఎక్కడ దీనికోసం ఎందుకు వెళ్ళాను? నా ఆలోచన విధానాన్ని మార్చాను, నా ప్రవర్తన మార్చాను, నా యొక్క మొత్తం చరిత్రను మార్చుకున్నాను, నా తలరాతనే నేను మార్చుకున్నాను. ఇది కాదని పక్క వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు బంధువులు ఏదైనా ఒకరు పక్కన వాడు ఎవరో నన్ను ఇప్పుడు సర్పంచ్గా గెలుచుంటాం, అప్పుడు వచ్చి నన్ను పిలిచిన దీనికి వెళ్ళేది, తర్వాత అయినా కూడా దానికి పిలిచిన వెళ్ళేది. నా పనులు ఆపుకొని కూడా ఏమి రాలా, పోయింది అని పోయింది. అన్ని పక్కన పెట్టాను. నా గురించి ప్రతిరోజు పట్టుకున్నాను. సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందాలి, పేరు ప్రతిష్టలు రావాలనుకున్నాను. ఇప్పుడు జనాకర్షణ నేను పొందాను కదా. జనాలు నా దగ్గరకు వస్తున్నారు లేదా? ప్రతి ఎక్కడ చూసినా దేవుడు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ తీసుకో. మన హైదరాబాద్ తీసుకో. ఏం చెప్తున్నారు? ఈ మణిబాబు దొరికింది మనకి ఎన్నో జన్మల పుణ్యం అన్నాడు. మొన్న వైజాగ్లో ఒక అతను చదువులేని అతను అంటున్నాడు, మట్టితో చేసే బొమ్మ అని ఒక పాట పాడాడు. పాట పాడి దాంట్లోనే చెప్పాడు ఏమని, 40-50 సంవత్సరాలకి ఈ విశ్వమణి బాబుని మాకు పంపించావా నాయనా, మమ్మల్ని మేలు చేయడానికి బాగుపడుతున్నావా? వాడి భార్య ఏమంటున్నది, నన్ను మార్చేసినాడు. సొంతంగా ఇతరే నన్ను మార్చేసినాడు. నేను ధనవదులు, ఒక తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. ఇప్పుడు 1,50,00,000 సీట్లు మెయింటైన్ చేస్తున్నాను, కడుతున్నా. దాన్ని ఎట్లా వచ్చింది తెలియదు అంట, కానీ కడుతున్నా. నేను కోటీశ్వరాలు అయిపోయినానండి. నువ్వు మార్చేసినావు నన్ను. నవ్వు, ఆ చిన్న నవ్వు చూడండి. నవ్వు. అందుకే నవ్వుతూ ఉన్నాను నిన్నలా అనేది నేను. ఆ నవ్వు చూడండి, ఆమెను చూడండి, వైజాగ్ ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని చోట్ల, అన్ని సీట్లు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, నవ్వుకున్న సంబంధం అని. అంటే నా అలవాట్లన్నీ మార్చుకున్నాను, నా ఆలోచన మార్చుకున్నాను.
ఇలా చేయడం వల్ల నాకు జనాకర్షణ ఏర్పడుతుంది. అన్ని ఆకర్షణలు వస్తాయి, జనైనా కాదు ఏ ఆకర్షణ అయినా ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా మారండి, మీ ఆలోచన మార్చండి, డైలీ క్రమ పద్ధతిలో ఇంట్లో అలవాట్లు మార్చుకోండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆటోమేటిక్ జనాకర్షణ ఏర్పడిపోతుంది. నువ్వు దాన ధర్మాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి, దీంట్లో మాత్రం తప్పదు. జనాకర్షణ పొందాలన్నప్పుడు నేను చేసింది ఇదే, ఉన్నదాన్ని కొంత పంచడానికి నేర్చుకున్నాను. అది ఎవరికి పంచాలనేది ఆటోమేటిక్గా చిన్న వీడియోలో కూడా ఇచ్చాను. అలా పంచాలి, ఊరికి పేదవాడికి పంచకూడదు. అలా ఏర్చినప్పుడు ఆటోమేటిక్ ఆలోచన విధం మారుతుంది, ఈ ప్రవర్తన మారుతుంది, నీ యొక్క చరిత్ర తలరాత మారిపోయి జనాకర్షణ ఈజీ పంచుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా అలవాట్లు నా ఆలోచనలు మార్చుకొని జనాకర్షణ చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.